కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో నూతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, సాంకేతిక భవనం ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, వల్లభనేని బాలశౌరి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ విపిన్ కుమార్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 77 కోట్లతో నిర్మించిన ఏటీసీ భవనం విమానాల రాకపోకలకు కీలకంగా ఉపయోగపడనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్టుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పెండింగ్లో ఉన్న టెర్మినల్ భవన పనుల్ని వేగవంతం చేసి దసరా నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆయన తాలూకా ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ ఫెసిలిటీ అంతా కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత టెర్మినల్ బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా టెర్మినల్ లోపలే ఇంటర్నల్గా ఆయన ట్రాన్సిట్ చేసుకొని మళ్ళీ అమెరికా వెళ్ళే ప్రయాణం చేసుకోవచ్చు. కాబట్టి చాలా సులభంగా ప్రయాణికులందరూ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్కి అది చాలా ఉపయోగపడుతుంది. అందుకే హబ్ అండ్ స్పోక్ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. ట్రయల్ బేసిస్ మీద వారణాసిలో మొదలుపెట్టాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనొక కొత్త 8 స్టేషన్స్లో ఈ 25ను మనం మొదలు పెట్టబోతున్నాం. అందులో విజయవాడ, అలాగే విశాఖపట్నం దాన్ని కూడా తీసుకొని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ భవిష్యత్తులో మన విజయవాడ ప్రాంతం నుంచి కూడా పెరగడానికి అదొక అద్భుతమైనటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాం. సో ఒక పక్కన ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, మరొక పక్కన డొమెస్టిక్ కనెక్టివిటీ, మరొక పక్కన స్థానికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే టర్మినల్ బిల్డింగ్ ఉందో దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈరోజు మా చైర్మన్ గారు కానీ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అన్ని టీమ్స్ను కూడా పిలిపించి చాలా డీటెయిల్గా ఈరోజు మేము రివ్యూ చేయబోతున్నాం. స్థానికంగా ఎంపీలు అందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. సో లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే వాళ్ళ ద్వారా తెలుసుకొని భవిష్యత్తులో ఎక్కడ ఆటంకాలు లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కంప్లీషన్ వరకు పని ఎక్కడ ఆగకుండా జరిగే విధంగా చర్యలు మేము తీసుకుంటాం. ఇవాళ గన్నవరం విమానాశ్రయానికి ఒక చక్కటి శుభదినం. కొత్తగా ఏటీసీ సెంటర్ ప్రారంభించడానికి వచ్చిన గౌరవ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి విజయవాడ పార్లమెంటు, ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇవాళ రామ్మోహన్ గారు ఏటీసీ సెంటర్ ప్రారంభించడమే కాకుండా హబ్ అండ్ స్పైక్ మోడల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా రేపు 25వ తారీఖు నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరిగే విధంగా తీసుకురాబోతున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మెయిన్గా విమానాశ్రయాల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ ఫ్లైటే కాకుండా కొత్తగా హైదరాబాద్ కనెక్టివిటీ, మెడ్రాస్ కనెక్టివిటీ, బెంగళూరు కనెక్టివిటీలు పెంచడమే కాకుండా ఆ రోజు ముంబైకి 2 ఫ్లైట్లు నడిపే విధంగా తయారు చేశాం. వీటికి తోడు అతి త్వరలో వారణాసి, కలకటా ఆగస్టు 13 నుంచి ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. మంత్రి గారికి ఒక్కటే కోరాం, మాకు ఈ ప్రాంతంలో దసరా చాలా ఇంపార్టెంట్. ఆ దసరా టైం కల్లా అక్టోబర్ 15కి టెర్మినల్ పూర్తి చేసి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని మేము కోరాం. తప్పకుండా కాంట్రాక్టర్ గారికి కూడా మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పాం. వీటన్నిటికీ తోడు రేపు శబరిమల వచ్చే లోపల, ఎందుకంటే భక్తులందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు, మంత్రి గారిని ఒకటే కోరాం, రేపు శబరిమల సీజన్ స్టార్ట్ అయ్యే లోపల కొచ్చిన్కి ఫ్లైట్ కనుక ఇవ్వగలిగితే ఇక్కడ ఎంతోమందికి ఉపశమనం కలుగుతుంది.